లైటింగ్ పెట్టేశారు మొత్తం. పచ్చడి చేస్తున్నాయి ఇప్పుడు. కర్రీస్ వస్తున్నాయా? ఏంది వీళ్ళకి ఆటో దొరకలేదంటగా? ఆటో దొరకలేదంట. వందనాలండి. ఏంటి లేట్ అయింది ఇవాళ? సెలవేనా ఇవాళ? ఆటో లేటా? ఆటో తొందరగానే వచ్చింది అనమాట. కూటం బాగా జరిగిందా మీది? అదే నిన్న అయిపోయింది అనుకుంటున్నా. సేఫ్గానే తీసుకొచ్చావా? సేఫ్గానే తీసుకొచ్చా. నడిపింపు దయచేయండి నాయన. దేవా యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా ఈ గృహం చుట్టూ కంచి వేయండి నాయన. అయ్యా ఆపడమందని స్వాధీనంలో ఉంచుకోండి. కరెంట్ అయ్యా ప్రతి వస్తువుని మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా మందిరం చుట్టూ ప్రాకారాలు ఉంచండి నాయన. అయ్యా ఇక్కడ నా దురాత్మ సమూహాలు ఇచ్చేయమని దేవుడు కృపను బట్టి ఈ రోజు మేము ఇట్లా ఉన్నామంటే, ఈ సంవత్సరం అంతా కూడా అసలు మేము ఎంత దీవెన చూసామంటే అది నాకు మాత్రమే తెలుసండి, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సంవత్సరం మొదలుకున్న తర్వాత మేము అంతకుముందు పని అప్పటి వరకు చేసాము. తర్వాత అయితే మేము ఇంకేం చేయాల, ఖాళీగానే ఉన్నాం. మరి నేను ఈ స్త్రీల కోటాలో వచ్చినప్పుడే నేను ప్రతి నెల కూడా నేను ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ప్రభు మరి దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుందయ్యా, మరి నీ చిత్తం ఏమో ఉందో మా పట్ల తెలియచేయ, నాకు ఏదో ఒకటి దారి చూపించు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి బిజినెస్ ఇచ్చాడండి. ఆన్లైన్ బిజినెస్ ఈ పికిల్స్ అనేది ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. నిజంగా ఎంత గొప్ప పేరు దేవుడు తీసుకొచ్చాడండి. అట్లాగే మంచి ఆర్డర్స్ కూడా ఇచ్చారు అందరూ. ఇంకా త్వరలోనే 1000 ఆర్డర్లు కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. దేవుడు అంత కృపనిచ్చాడు. అంటే ఎంత తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా, అంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా 1000 ఆర్డర్స్ కంప్లీట్ చెప్పిన దేవుడు మరి మాకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు పెట్టలేం కాబట్టి, ఆయన కృప ఎప్పుడు ఉండిద్ది కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఈ విషయంలో కూడా నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రతి నెల స్త్రీల కోటానికి వచ్చి దేవుడు పరిచర్య అంటే అసలు నిర్లక్ష్యం చేయకుండా వచ్చిన దానికి నేను పొందుకున్న దీవెన అంతా ఇంత కాదండి. అది నేనైతే మాటల్లో చెప్పలేను. దేవుడు నన్ను అంత ఘనంగా ఉంచాడు. ఈరోజు నేను ఇలా కారు వేసుకొని మందిరానికి వచ్చానంటే కేవలం దేవుడి కృపే, మాదైతే ఏమీ లేదు. అంటే పోయిన సంవత్సరాన్ని బట్టి చూసుకుంటే ఈ సంవత్సరం చాలా దీవించబడ్డామండి. ఎందుకంటే అంటే మేమని చెప్పడం కాదు, కానీ దేవుడు పరిచర్య అంటే నాకు కానీ నా భర్తకు కానీ నా బిడ్డలకు కానీ అంత ఇదండి. పరిచర్య ఉందంటే మేము పరిగెత్తుకునే వస్తాము. ప్రతిసారి కూడా పోయిన ఆదివారం కూడా ఇక్కడ స్టార్ పెడుతున్నారు, లైటింగ్ పెడుతున్నారంటే అంటే ఇంకా మేము బిజీగా ఉంటున్నామని అమ్మగారు కూడా మాకేం చెప్పలేదు, రమ్మని కూడా అసలు చెప్పలేదు. కానీ నాకే ఉందండి, అంటే ఎప్పుడు స్టార్ అవి చేస్తాం కదా, అంటే ఏదో ఒక హెల్ప్గా ఉంటాం కదా, దేవుడి పరిచర్య అది కూడా క్రిస్మస్కి సంబంధించింది అని చెప్పి ఇంకా నేనైతే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను మేము వస్తామని. ఏదో వచ్చి ఇంకా మాకు తగిన పరిచయం మేము చేసామండి. దానికి దేవుడు ప్రతి దానికి కూడా మాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా బిడ్డలకు కూడా అండి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అంతకుముందు కూడా ఎప్పుడు హాస్పిటల్స్, జాన్సన్కి అయితే అసలు బాగుండేది కాదు, ముక్కు ప్రాబ్లం ఉంది కదండి జాన్సన్కి. పద్దాక చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు దగ్గర సంవత్సరం నుంచి అయితే జాన్సన్ హాస్పిటల్ వైపే చూడలేదు. చెప్పాలంటే నెలలో 2-3 సార్లు పిల్లోడికి ఏదో ఒకటి ఇబ్బంది వచ్చేదే, ఊపిరాడేది కాదు. అట్లాగా దేవుడు నా బిడ్డను ముట్టి స్వస్థపరిచాడండి. నిజంగా దేవుడు మనల్ని ఎత్తుకొని చంకనెత్తుకుంటాడు అనే దానికి నిజంగా
నా బిడ్డల్ని అట్లాగే ఉంచాడండి దేవుడు. ఎందుకంటే నేను అది చూశాను. నేను ప్రతిసారి జాన్సన్ విషయంలో మేము చాలా టెన్షన్ పడి బాధపడేవాళ్ళం. ఏంటయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలు కదయ్యా, నువ్వు చేసిన వాగ్దానం ద్వారా పుట్టిన బిడ్డలు కదా, మరి ఇట్లాంటివి ఏమీ ఉండకూడదని చెప్పి నేను ప్రతి స్త్రీల కొట్టాలకు కూడా నేను ప్రేయర్ చేసుకునేదానండి. ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను, అమ్మగారు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు బిడ్డలకు మంచి ఆరోగ్యం అని అట్లాగే ఉంచాడండి. అట్లాగే మేము చాలా వస్తువులు అయితే కొంతగానో దీవించాడు. అలాగే అనేకులకి దీవెనకరంగా ఉంచాడండి. ఇప్పుడు ఈ పరిచయం ఇక్కడే కాదు, అనేక దేశాలకు మా ద్వారా వెళ్ళేలాగా చేశాడనమాట. దేవుడు మమ్మల్ని ఎంత ఘనత మాకు ఇచ్చాడంటే అది మాటల్లో చెప్పలేను. ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, ప్రభా ఎంత గొప్ప అర్హత మాకు ఇచ్చావయ్యా, ఈ జన్మకి ఇది చాలు అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అంటే వాళ్ళు అంత బాగా మాట్లాడతారండి. ప్రతిసారి మనకి ఫోన్ చేసి, ఇప్పుడు చర్చికి కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమీ నేను మీ దగ్గరే అంటే వెళ్ళి పని చేసుకున్న మీరే అంత చక్కగా దేవుడి కోసం ప్రయాసపడుతున్నప్పుడు మరి మేమెందుకు ఇవ్వకూడదని ఒక్కొక్కరు అలా ముందుకు రావడం అసలు చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇంకా మన పరిచయం కూడా అనేక దేశాలకు వెళ్ళిపోయిందండి. చిన్న ఛానల్ అయినా కూడా, చిన్న మందిరం అయినా కూడా, అసలు ఎవరు గుర్తించని మందిరం, కానీ మన దేవుడు గుర్తించాడండి మన మందిరాన్ని. అనేకులకి మాదిరికరంగా, అనేకులకి దీవెనకరంగా, అంటే పెద్ద పెద్ద చర్చీలు ఉన్నాయి, అవి ఏమీ గుర్తించలేదు ఎవరు కూడా. మన మందిరాన్ని గుర్తించాడంటే నిజంగా అది మనం చేసిన ప్రార్థన అండి. దేవుడు అంత అర్హత మనకి ఇచ్చాడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా నేను దేవుడి మందిరంలో జరిగే ప్రతిదానికి నేను వచ్చాను. దేవుడి కృపను బట్టి నేను ఇంకా ముందు కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా రావాలి. మరి నా బిడ్డల గురించి, ముఖ్యంగా మా బిజినెస్ గురించి, నా భర్త గురించి, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ప్రతి స్త్రీల కూటానికి నా భర్త కలిసాడని. ప్రతిసారి ఆయన మాతో పాటు పరిచయకి అట్లాగే రావాలి. మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. వ్యర్థమైన ఖర్చులతో వ్యర్థం చేస్తావు, సమయాన్ని వ్యర్థం చేస్తావు. సమయం అంతా ముసలమ్మ మంచంలో గడుపుతున్న వాళ్ళని దర్శించడం ఆయన. స్నేహాలు ఎంతసేపు ఎంతైనా చేయరు, అది కూడా పోవాలి. ఇదే మా స్నేహితుడు, ఇదే మా మంచి కాపరి, ఇదే నా తండ్రి, ఇదే నా భర్త, ఇదే నా తండ్రి. ప్రేమించే మనసు కావాలి. దేవుని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఒక మంచి కళ్ళు ముట్టడం కదా, రెండు కళ్ళు ప్రోక్షిస్తున్నామయ్యా. స్వస్థత దయచేది, స్వస్థత దయచేది, స్వస్థత దయచేది, నెమ్మది దయచేది, శక్తి దయచేది. ఆ కుటుంబాన్ని బయట వచ్చి మీరు ఉన్నారుగా, పర్లేదు. స్వర్ణకుమారి గారు దీవించండి అమ్మ మమ్మల్ని అందరినీ, హ్యాపీగా ఉండాలి. అదే స్తోత్రం. తర్వాత రవణమ్మ గారు, లూదియమ్మ గారు ఇవ్వండి. పర్లేదు, రెండేసి ఇద్దరు. ఓకే, దేవుని స్తోత్రం. ఓకే, ప్రతి సంవత్సరం వైద్యశాల గురించి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు పాపం. దేవుడు అందుకే టెన్షన్ లేకుండా దేవుని స్తోత్రం. మణిగారు రండి. మణిగారు ఈరోజు ఆమె చీర చూసామని నేను
తర్వాత నరసింహం గారు కూడా ఇందులో పెట్టించాను. అది కూడా ఆ పథకానికి దేవునికి స్తోత్రం. ఓకే కృపా గారు మీకు కూడా ఈరోజు దేవుడు వందరండి. దాన్ని చూసేయకూడదు, తీసుకోండి. చప్పట్లు కొట్టండి, దేవుడు మనకు పడుతుందా. దేవుడు ఆ కృపించాడండి మనకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఓకే శారీస్ని మన అన్ని కార్యక్రమాన్ని ప్రార్థన చేద్దాం. చదివి పరిశుద్ధ ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గుడివాడలో స్త్రీల కొట్టం అయితే జరిగిందండి. ఇంకా మేము వచ్చేసి ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా నేను వచ్చి పచ్చడిను రైస్ చేశానండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు లేడీస్ మీటింగ్ జరిగినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెల అప్ చెప్తారు. కర్రీస్ ఎవరికి ఏం చెప్తే వాళ్ళవి తీసుకొస్తారు అనమాట. ఇంకా చూద్దాము ఎవరెవరు మరి ఏం తీసుకొచ్చారు ఏంటన్నది. ఇది మరి ఈ సంవత్సరంలో లాస్ట్ స్త్రీల కొట్టం కాబట్టి ఇంకా మేమే అన్నీ ఇంకా అప్పచెప్పిన వాళ్ళందరూ ఇంకా అన్నీ చేసి తీసుకొచ్చారు. ఎప్పుడు అలాగే జరిగిద్దిలేండి. అలాగే ఇప్పుడు ఇంకా బట్టల కార్యక్రమం కూడా అక్కడ జరిగింది కదండి. అది కూడా ప్రతి సంవత్సరం అంటే ఇంకా కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అమ్మగారు, నేను, సువర్ణ కలిపి మేము ముగ్గురం కలిపి ప్రతి సంవత్సరం ఇంకా చీరలు అవి పెడుతూ ఉంటాం. కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి. నువ్వు వెళ్ళి ఆ ప్లేట్లో అవి కూడా తీసుకొచ్చేస్తే భోజనాలు అవి వడ్డించి పెట్టేద్దాం. అవును, ఈ లోపు మనం రెడీ చేయాలిగా మొత్తం. సరే అయితే హేమంత్ రమ్మన్నావా? ప్రేయర్ చేయించుకుంటాడు వచ్చి. ఓకే అయితే కానీ అన్నీ రెడీ చేసి పెట్టేద్దాం. రమ్మంటే వస్తానే అన్నాడు. అది అడగలా నేను, రమ్మని చెప్పాడు. రా ప్రార్థన చేయించుకున్నాను. అయితే వస్తాడు. సాంబారా, చికెన్ కర్రీనా, చికెన్ ఫ్రై ఎవరు తెచ్చారు? పార్వతి ఆంటీ చికెన్ ఫ్రై చేశారు. ప్రశాంత ఆంటీ, ప్రశాంతి గారు ఇరిపించుకొచ్చే పోతే కొద్దిగా ఫ్రీగా ఉన్న దాంట్లో తేవచ్చు. ఇప్పుడు బేషులు వేసేదాన్ని అప్పుడు మనకి పెట్టాలి. ఇంకెందుకులే అలా మూత ఏంటిది? నాటుకోడా కాదు, చికెన్ కర్రీనా? చికెన్ గ్రేవీ. మంచి కలర్ఫుల్ గా ఉంది. అనిపించిందా? ఉందలే పెట్టానైతే. ఎవరు మిస్ అయినా రాయిషాడు ఇస్తాడు. ఎందుకని నన్ను మిస్ అయినా అట్లా బాగానే ఉంది. కూర్చున్నారు అందరూ? పెట్టేస్తుంది అయితే. ఈ సాంబార్ లోపల పెట్టేసుకోండి. పెట్టేనా? రైస్ వేడిగా ఉంది. కాలిపోతుంది కాదు, వేడి పట్టుకోలేకపోతున్నాను. వేడి నిండిపోయిందిగా. స్వీట్ నన్ను ఫ్రూట్స్ అవి లోపల అయింది. అమ్మాయి మంచినీళ్ళు అంటే అని పెట్టు, మంచినీళ్ళు పెట్టలే. నువ్వు పెట్టు, నేను ఇస్తాను.
బాగుందంట గుంటుగా అందరికి ఇచ్చారు. సాంబార్ వేసుకోండి. ఆయనకేమో పనికి వచ్చే ముందు వచ్చింది, నీకేమో పని అయ్యాక వచ్చింది. వేసుకోవాలి ఇప్పుడు వచ్చినప్పుడు ముందు జనంతోనే వచ్చాడు. ఆ నైట్ అంతా ఫుల్ జవం నెగల సాంబార్ కట్టు తినేది ఏంటి ఇంకా పెట్టేనా తినేనా ఏం చేయద్దు ఐదా సాంబార్ అయినా సాంబార్ అయినా ఆయన నువ్వు ఎంత ఉన్నావు చిన్నపడితో ఖాళీ చేస్తే పెట్టమంటారా బిర్యానీ రైస్ పెట్టమంటారా చాలా కర్రీ చట్నీ ఏమన్నా తెమ్మంటారా ఇక ఇక్కడ రైస్ కావాలనుకుంటా అన్ని తీసుకు అది అది ఆ పక్కన గిన్నెలో కూడా ఉంది చూడు ఏదైనా తీసుకొచ్చి పర్లో బాగుందా ఏమి వేసుకోలేదు గోంగూర పచ్చడి కాళ్ళ పాయ కట్ట ఉన్నాయి ఏమద్దు ఉట్టిదే బాగుంది బాగుందా కాలేదా పిలవండి 3 ఉన్నాయి ఇంకా హనీ సరిపోతేలే 3 ఉన్నాయి ఆ ప్యాకెట్ చింపేయండి ఏమన్నా చాలా పోతే
క్రిస్మస్ కొంచెం ప్యాకెట్లు తీసేసేయండి ఎవరికన్నా కావాలంటే. కట్టా ప్యాకెట్లు ఇగో. మూడు ఉన్నాయి ఇంకా చాలు. హేమంత్, నువ్వు, నేను, బుజ్జ అంటే మీ అమ్మమ్మ అర్నాకు పెట్టేశారా? పెట్టాం. సరిపోద్ది అయితే. ఉండొచ్చుగా పొద్దున్నే వచ్చి మీరు ఇప్పుడు అంత కంగారుగా ఏం చేస్తారు? చాలా పనులు ఉన్నాయి ఇంటి దగ్గర. ఉంటాయి ఎప్పుడు ఉండే పనులే. నైట్ టైం మిడ్ నైట్ అయినా చేస్తా. సంపాదించి పెట్టి వెళ్ళారు అక్కడ. మీరు అని అడుగుతున్నా. పదండి ఇంక వెళ్దామా? అదే డబ్బులు ఇస్తే అటు వెళ్ళి వస్తుంది, ఇట్టేస్తాడు. హనీ బాయ్. బజార్ వెళ్ళి వస్తాడు.